హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బెల్లంతో ఒక స్నాక్ రెసిపీ అయితే చేసుకుందాము. ఈ రెసిపీ అయితే చిన్న పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. స్నాక్ ఐటమ్ గా చేసి పెట్టచ్చు, చాలా త్వరగా చేసుకోవచ్చు, చాలా బాగుంటది. రెసిపీలోకి వెళ్లే ముందైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే దాంట్లోకి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. వంట సోడా వేయడం అయిపోయిన తర్వాత అయితే మనం ముందుగానే కాగబెట్టుకున్న నూనెనైతే 2 స్పూన్లు వేసుకోవాలి. మీరు ఒకవేళ నెయ్యి వేసుకోవాలంటే నెయ్యిని కూడా కాచి 2 స్పూన్లు అయితే వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి యూస్ చేయలేదు, నూనె యూస్ చేశాను. ఇప్పుడైతే పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పిండిని ఆయిల్లో మిక్స్ చేసిన తర్వాత అయితే మనం దాన్ని ఒక్కసారి చేతితో ప్రెస్ చేస్తే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉండాలి. ఒకవేళ మీకు ఆ విధంగా లేకపోతే మాత్రం ఇంకొక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత అయితే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చపాతీ పిండి లాగైతే కలుపుకోవాలి. పిండి ఆల్మోస్ట్ కలపడం అయిపోతుంది అనుకున్నప్పుడైతే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మళ్ళీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని అయితే కొంచెం సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ లోపు అయితే మనం దీనికి కావాల్సిన బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే ఈ పిండిని పక్కన పెట్టేసి మనం అయితే బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో అయితే 3/4 కప్ అయితే బెల్లం అయితే వేసుకోవాలి. అంటే అరకప్పుకు ఎక్కువ కప్పుకు తక్కువ అన్నమాట. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో నేను అదే కప్పుతో మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను. ఇప్పుడైతే బెల్లంలో అరకప్పు వాటర్ అయితే పోసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఎవరైనా షుగర్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటే బెల్లం ప్లేస్ లో షుగర్ ని కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. బెల్లం పాకం కన్సిస్టెన్సీ అనేది మాత్రం తీగ పాకంలో ఉండాల్సిన అవసరం అయితే లేదు. నేను చేతితో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. అంటే మరి వాటర్ కన్సిస్టెన్సీ కాకుండా తీగ పాకం కాకుండా మీడియం గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోనే ఒక యాలుక్కాయని అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న బెల్లం పాకం అయితే పక్కన పెట్టేసేసి ఇప్పుడు చపాతీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇది మరీ చపాతీ అంత పల్చంగా కాకుండా కొంచెం మందంగానే ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఈ విధంగా ఉంటే అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా బాటిల్ మూత కానీ ఏదైనా చిన్న గ్లాస్ కానీ తీసుకొని అయితే మనం హాఫ్ మూన్ షేప్ లో అయితే కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. నేనైతే ప్లాస్టిక్ బాటిల్ మూత అయితే తీసుకున్నా కదా, అందుకే కొంచెం హాట్ గా ఉంది చేసేటప్పుడు. మీరు ఏదైనా స్టీల్ ది గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని చేసుకోండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది షేప్ అనేది. మీరు ఈ హాఫ్ మూన్ షేప్ అనే కాదు, మీకు ఇష్టమైన ఏ షేప్స్ అయినా చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటది. ఓకే, ఈ విధంగా నేనైతే అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే మరొక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హీట్ అయిన ఆయిల్ అయితే మనం చేసుకున్న హాఫ్ మూన్ షేప్ ఉన్నాయి కదా ఇందాక గోధుమ పిండితో, అవైతే ఒక్కొక్కటిగా తీసి నెమ్మదిగా వేసుకోవాలి. ఒకేసారి వేయకండి, ఆయిల్ అనేది పైన పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఈ విధంగా వీటిని అయితే మనం 2 పక్కల నీట్ గా ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు. గ్యాస్ నైతే హై ఫ్లేమ్ లో పెట్టి చెయ్యొద్దు, అలానే లో ఫ్లేమ్ లో పెట్టి కూడా చెయ్యొద్దు, మీడియం ఫ్లేమ్ లో ఉంచి చేసుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇదైతే ఎక్కువ ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు నాకైతే. ఫ్రై చేసుకున్న వాటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇప్పుడైతే మిగిలిపోయిన వాటిని కూడా వేసి ఫ్రై చేసుకుందాము. మనం ఇందా చేసుకున్న హాఫ్ మూన్ షేప్ వాటిని అయితే ఇప్పుడు బెల్లం పాకంలో అయితే వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
మనం సెకండ్ టైం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా తీసి బెల్లం పాకంలో అయితే వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లు వేసుకున్న వాటిని అయితే బెల్లం పాకంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న వాటిని అయితే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. అంటే ఆ పాకం అనేది వాటికైతే బాగా పట్టుకొని టేస్ట్ బాగుంటది. 10 నిమిషాల తర్వాత అయితే చూడండి ఎలా ఉందో, పైన క్రంచీగా లోపల మెత్తగా జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. తప్పకుండా మీరు ఈ రెసిపీ మీ పిల్లలకి చేసి పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళు ఇష్టపడతారు ఈ రెసిపీని. మీకు ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.